దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది వైసీపీ బ్యాచ్ పరిస్థితి. వాలంటీర్లను, గృహ సారథులను, గ్రామ సచివాలయ సిబ్బందిని అడ్డగోలుగా పెట్టేసుకుని సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఓటర్ల జాబితాను జల్లెడపడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూనే ఏమీ ఎరగనట్లు ఢిల్లీలో ఈసీని కలిసి రివర్స్ డ్రామాలాడుతున్నారు విజయసాయిరెడ్డి అండ్ కో. టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది విజయసాయిరెడ్డి బృందం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే గోల చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే అల్లరి చేస్తే పోయేది తమ పరువేనని సోకాల్డ్ శకుని మామగా పిలువబడే సాయిరెడ్డికి తెలియదేమో అనిపిస్తోంది. కరెక్ట్ గా తెలుగుదేశం నాయకులు మొన్న మధ్య ఈసీకి వైసీపీ ఆగడాలు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిందో సేమ్ టు సేమ్ మక్కీకి మక్కీ అలాగే బ్లూ బ్యాచ్ టీడీపీపై ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్పించారనే పెద్ద జోకును సాయిరెడ్డి అండ్ టీం ఈసీకి ఫిర్యాదు రూపంలో చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేర్లు నమోదయ్యాయని వారు చెప్పడంతో ఈసీ అధికారులు కూడా ఇది ఎలా సాధ్యమన్నట్లు చూశారట. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించారనేది సాయిరెడ్డి బృందం ఈసీ ముందు చేసిన బృందగానం. ఇక్కడే మరో జోక్ కూడా పేల్చారట సదరు టీం మెంబర్స్. అదేంటయ్యా అంటే అధికార వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులు బిఎల్ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని చెప్పి తమ చేతగానితనాన్ని తామే ఎత్తి చూపుకున్నారట. నిజానికి ఇవన్నీ చేసింది వైసీపీనే అని ఈసీకి కూడా బాగా తెలుసు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లక్షల కొద్దీ ఫామ్ 7లో పెట్టించి అప్పట్లో వైసీపీ నేతలు దొరికిపోయారు. అంతేకాదు ఆ మధ్య పరుచూరులో వైసీపీ బ్యాచ్ ఓటర్ లిస్టును ఎలా ట్యాంపరింగ్ చేసి అడ్డంగా బుక్ అయ్యారో కూడా అందరికీ తెలిసిన మ్యాటరే. ఇప్పుడు వారు అధికారంలో ఉండడంతో ఫామ్ 7లు పెట్టి వారే ఓట్లు తొలగిస్తున్నారు. ఇక వాలంటీర్ల ద్వారా యాప్లు పెట్టి మరీ సమాచారాన్ని సేకరిస్తూ ఆ నెపాన్ని టీడీపీ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారు. జనం ఇప్పుడు ఫేసులు చూసి ఎవడు ఎలాంటోడో చెప్పే స్థాయికి ఎదిగిపోయారు. అధికారంలో ఉండి సమాంతర వ్యవస్థని రూపొందించుకుని మరీ ఓటర్ల జాబితాలో టీడీపీ అవకతవకలకు పాల్పడుతుందని చెబితే నమ్మటానికి జనం చెవుల్లో పువ్వులేం పెట్టుకోలేదు. ఈసీ అధికారులు అంత అమాయకులు కాదు. అందులో కంప్లైంట్స్ ఇచ్చింది సాక్షాత్తు A2. దీంతో విజయసాయిరెడ్డి తీరు చూసి ఎన్నికల అధికారులు కూడా అవాక్కై ఉంటారు. ఇదిగో సాయిరెడ్డి డ్రామా రక్తి కట్టలేదు గాని పక్కకెళ్లి ఆడుకోపో అంటూ ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు A2పై సెటైర్లు వేస్తున్నారు.